ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, సీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతురత గలవాడే యేసు క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకుని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్ని జనుల యొద్దకు పోదునని వారితో చెప్పాను. అక్కడ నుండి వెళ్ళి దేవునియందు భక్తి గల తీతియు యూస్తోను ఒక ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమునకు ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరందీలలో అనేకులు విని విశ్వసించి బాప్తిసం పొందిరి. రాత్రివేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. సహోదరి సహోదరులారా, దేవుడు ఎన్నుకున్న వారు క్రీస్తు దగ్గరకు రాకుండా చేసేలా ఏ బెదిరింపు, ఏ ఆటంకము పనికిరాదు. శరీర బాధలకు, అల్లర్లకు భయపడడం ఎవరికైనా సహజమైన విషయమే. అయితే తన సేవకులను ఎలా బలపరచాలో, ఎలా ధైర్యపరచాలో, ఎలా వాడుకోవాలో దేవునికి బాగా తెలుసు. ఇక్కడ దేవుడు పౌలుకు రాత్రివేళ దర్శనమందు ప్రత్యక్షమై, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పాను. సహోదరి సహోదరులారా, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలు వానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసు కమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవలేక వాటిలో ఒక్కటేనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. సహోదరి సహోదరులారా, ఇట్లుండగా ఏముందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమునున్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. పౌలు భక్తుడి విధంగా అంటున్నాడు, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షమును నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడుకుంటునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను కనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడితిని. ప్రభు ప్రతి దుష్కార్యమును నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగయుగములు మహిమ ఆయన కలుగునుగాక. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడని నీవు సెలవిచ్చావు తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, ఆత్మను చంపనేరక దేహమునే చంపవారికి మేము భయపడక ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి నిత్యము భయపడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడమాయనని నీవు చెప్పావు గనుక ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలనని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉండుటకు కృపచూపమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.